Hi, welcome to this is Daviri Academy. Welcome to Daviri Locks. Daviri Academy. ఈరోజు మనం ఆల్రెడీ మనకి స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. రాని వాళ్ళు ఏం బాధపడద్దు, అందరికీ సీట్స్ వస్తాయి. మనకి ఇప్పుడైతే మనకి ఆల్రెడీ ఇలా మనకి 6 తర్వాత మరి రిజల్ట్స్ రావటం జరిగింది. ఈ రిజల్ట్స్ రావటం అయితే మనకి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను వీడియో చేసే టయానికి అందరూ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. మనం ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డౌన్లోడ్ అలాట్మెంట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఉండటం జరిగింది. సపోజ్ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నాం ఒకసారి అయితే చూద్దాము. మనకి అలాట్మెంట్ ఆర్డర్ కూడా మన స్టూడెంట్ సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు పంపించడం జరిగింది. దాన్ని కూడా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలి? చాలామంది ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో చేసాను, మళ్ళీ ఇంకోసారి చేద్దాం, తప్పేముంది. అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటాము. అలాట్మెంట్ ఆర్డర్ మనం దీనికి వచ్చిన తర్వాత ఇది అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మనం లాగిన్ ఐడి ఇస్తాము, చాలామందికి పాస్వర్డ్ ఇస్తాము, ఇవి ఇస్తాము. అలాట్మెంట్ ఆర్డర్ మనం డౌన్లోడ్ అయ్యింది. మనం దీని తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతామమ్మా. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఏముంటాయి, మనం ఏం చేయాలి, నెక్స్ట్ తక్షణ కర్తవ్యం మనం ఏ విధంగా ఏం చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పేజ్ ఉంటుందమ్మా. మనకి ఈ పేజ్ ఉండటం జరుగుతుంది. లోపలికి వెళ్ళంగానే మనకి క్యాండిడేట్ వెరిఫికేషన్ మనకు అవసరంలా, ఇది వెరిఫికేషన్ చేయాల్సిన వ్యూస్ సేవ్డ్ ఆప్షన్స్ మనకేం కావాలి, అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అమ్మ. వెబ్ నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్లో మనం కావాల్సిన పేమెంట్ అయితే చేయాలి. ఆ పేమెంట్ అనేవి డీటెయిల్స్ అనేవి మనకు అలాట్మెంట్ ఆర్డర్లో ఇవ్వటం జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్లో డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది మన దగ్గర. మన ఒక స్టూడెంట్ సబ్స్క్రైబర్ అయితే పంపారు. ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు స్టూడెంట్ అయితే పంపారు. వాళ్ళకి సీట్ వచ్చింది, గోలమ్మ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫీమేల్ కేటగిరీ ఎస్సీ ఉంది, ఇవి ర్యాంక్ ఉంది. ఈ ర్యాంక్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేనైతే హైడ్ చేశాను. ఇది హాల్ టికెట్ నెంబరు, మనకి నేమ్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఇదే విధంగా ర్యాంక్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది. వీటిని హైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ ఫేజ్ అమ్మ. ఇది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్ బై ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ బేస్డ్ ఆన్ మెరిట్, ర్యాంక్, లోకల్ ఏరియా, మనకి ఓయూ, సెక్స్, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఎక్సెప్ట్ ది క్యాండిడేట్ హ్యాస్ బీన్ అలాటెడ్ సీట్ ఇన్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఈసీఈ అండర్ ఎస్సీ గర్ల్స్ ఓయూ కేటగిరీ. ఎస్సీ గర్ల్స్ ఓయూ కేటగిరీ కింద ఈ సీట్ రావటం అయితే జరిగింది. ద ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఈజ్ 50,000. ఈ ట్యూషన్ ఫీజు పెయిడ్ బై ద క్యాండిడేట్ 50,000. వీళ్ళకి ఏంటంటే నో ఫీజు రియంబర్స్మెంట్ అమ్మ, నో ఫీజు రియంబర్స్మెంట్. అదే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇది జీరో అయిపోద్ది. కొంతమందికి జీరో అయింది. తెలంగాణ గ్రీన్ ఫండ్ కంట్రిబ్యూషన్ 100 రూపీస్, టోటల్ ఫీజు 55,000. మనకు అన్నీ కలిపి మనకి ఈ 5,000 అనేది ఎస్సీ వాళ్ళు కంపల్సరీ కట్టాలమ్మా. ఎస్సీ వాళ్ళు 5,000 రూపీస్ కట్టాలి. కొంతమందికి క్లారిఫికేషన్ రావాలి. ఓసీ బీసీ వాళ్ళు 10,000 రూపీస్ కట్టాలి. ఓసీ వాళ్ళు 10,000 రూపీస్ కట్టాలి, ఎస్సీ వాళ్ళు 5,000. అవన్నీ కలిపి ఏంటంటే 55,100 రూపీస్. ఆల్రెడీ ఎంత ఫీజు కట్టాలో మనకి ఉండటం జరిగింది. ఇది ఈ విధంగా ఉండే డీటెయిల్స్. స్టూడెంట్ బిలాంగ్ టు ఎస్సీ డిజేబుల్ ఆర్ వెరిఫికేషన్ మనకి ఇదైతే జీరో వస్తుందమ్మా. కొంతమందికి జీరో ఉంటుంది చూడండి. తర్వాత ఇన్స్ట్రక్షన్ చూద్దాం ఒకసారి. తర్వాత ఇన్స్ట్రక్షన్ చూసినప్పుడు ది స్టూడెంట్ తర్వాత ఇన్స్ట్రక్షన్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ లెటర్. పే ట్యూషన్ ఫీజు త్రూ ఆన్లైన్, క్రెడిట్ టు డెబిట్ కార్డు మీరు పే చేయొచ్చాము. మనం ఆల్రెడీ మనకి ఈ టైంలోపు అయితే 19th కదా, 19th 20 21 ఇవి ఆల్రెడీ ఉంది, డేట్ ఉంది. ఈ డేట్ లోపు అయితే 3 days లోపు అయితే మీరు పేమెంట్ చేసేయాలి. Download allotment, pay tuition fees through online payment. Net bank candidates parents are advised to make tuition fees from their own bank account to refund if any amount will be remitted back through online.
సేమ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ బ్యాంక్ వాజ్ మేడ్. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా మీ ఇంట్లో సపోజ్ ఈ స్టూడెంట్స్కి కొంతమందికి అందరికి 50% 90% స్టూడెంట్స్కి ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఉండదు. వాళ్ళ పేరెంట్స్ మదర్ అకౌంట్ నుంచి కానీ ఫాదర్ అకౌంట్ నుంచి కానీ అమౌంట్ పే చేస్తారు, ఫీజు పే చేస్తారు. అదేవిధంగా పే చేయాలి. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ నుంచి కానీ సిస్టర్ నుంచి కానీ పే చేయాలి, వాళ్ళ అకౌంట్ నుంచి కానీ. వేరే నేబర్స్ అకౌంట్ నుంచి అయితే మీరు పే చేయొద్దమ్మా. సపోజ్ ఈ సేవకి వెళ్ళొద్దు, ఈ సేవలో పేమెంట్ చేయొద్దు. ఈ సేవలో పేమెంట్ చేసినప్పుడు ఏమైందంటే రేపు మీకు రిటర్న్ రావాల్సి వచ్చినప్పుడు ఈ అమౌంట్ ఈ 5,000 10,000 ఎక్కడ అమౌంట్ ఉంటుంది, ఇది రిటర్న్ వచ్చే అమౌంట్ అమ్మ. అక్కడ 5,000 రూపీస్ ఎస్సీ 10,000 రూపీస్ ఓసీకి ఇది రిటర్న్ వచ్చే అమౌంట్. ఈ అమౌంట్ వచ్చి మళ్ళీ ఆ ఈ సేవా సెంటర్ అతనికి పడదు, మీకు పడదు. ఇది ఒక్కసారి కాలేజీలో జాయిన్ అయితే మీకు పడిద్ది. అసలు జాయిన్ అవ్వకుండా ఏదన్నా ఎన్ఐటీకి వెళ్తే మీకు పడదమ్మా ఇది. అదే క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు ఓన్ బ్యాంక్ అకౌంట్ అన్నాడు. పేమెంట్ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్. సెల్ఫ్ రిపోర్టింగ్లో ఒకసారి చూద్దాం. మనం సెల్ఫ్ రిపోర్టింగ్లో లాగిన్ వెబ్ దానికి దగ్గర సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అలోయింగ్ ఆర్డర్ ఐడి వెరిఫై ద ఆర్డర్ క్లిక్ ఆన్ సబ్మిట్ జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్. నీకు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుందమ్మా. టేక్ ద ప్రింట్అవుట్ ఆన్ విచ్ ఆల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఫాదర్ నేమ్, అలాటెడ్ కాలేజ్, అడ్మిషన్ నెంబర్ అవైలబుల్. ది యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా ఈ యాక్టివిటీ మీ మ్యాండేటరీ యాజ్ టు కన్ఫర్మ్. కొంతమంది అంటారు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలా వద్దు, ఆన్లైన్లో అయితే మ్యాండేటరీ. ఇది మ్యాండేటరీ అమ్మ. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది ఇచ్చారు, సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీ. సెల్ఫ్ రిపోర్టింగ్ అవసరమా? సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ డీటెయిల్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అవసరం అంటే ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మ్యాండేటరీ ఇక్కడ పెట్టేశారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదనుకో మీ సీట్ గోవింద అంతా పోయినట్టే. ద మేక్ పేమెంట్ ఆఫ్ మళ్ళీ క్లియర్ చేద్దాం. తర్వాత మనం ఈ స్టెప్కి వెళ్తే మేక్ పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 23rd లోపల అయితే మీరు పేమెంట్ చేసేయాలమ్మా. 23rd అంటే 19, ఇవాళ 20, 19, 20, 21st, 22nd, 23rd అంటే 5 days ఉందమ్మా. 5 days పీరియడ్ ఉంది. 5 days ఉంది. ఈ 5 days లోపు మీకు పేమెంట్ చేసేయాలి. ఎంత ట్యూషన్ ఫీజు ఉంటే అంత మొత్తం పే చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు బి అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 23 అండ్ నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆటోమేటికల్లీ స్టాండ్స్ క్యాన్సిల్డ్. అమ్మో, ఇది అయితే పక్కాగా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఈ యొక్క దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సిల్డ్. క్యాండిడేట్ విల్ హ్యావ్ నో క్లెయిమ్ ప్రొవిజనల్లీ అలాట్మెంటెడ్ టు మేడ్. ఇది కంపల్సరీగా మీరు చూసుకోవాలమ్మా. కొంతమంది అంటారు మేము చూసుకోవాల్సిన అవసరం లేదు సార్, మేము సెకండ్ ఫేజ్కి వెళ్తాం. మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళినా సరే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు ద సెకండ్ ఫేజ్, నో ఇష్యూ. మీరు కంపల్సరీగా మీరు చేసుకుని తీరాల. ఇట్ మ్యాండేటరీ. ది యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ టు కన్ఫర్మ్ ద అడ్మిషన్. తర్వాత రిపోర్ట్ ది సిస్టమ్ ఆటోమేటికలీ స్టాండ్ క్యాన్సిల్డ్. 23వ తారీఖులోపు మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పేమెంట్ చేయకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, పేమెంట్ కట్టాలా వద్దా, పేమెంట్ కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అన్నీ చేయాలమ్మ. ఇది అన్ని తర్వాత ది క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్. ఈ 7th స్టెప్ అనేది మ్యాండేటరీ. ఇది అందరికీ తెలిసిందే. ఇది సెకండ్ కౌన్సిలింగ్ ఫేజ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళేసి మన టీసీ అవన్నీ సబ్మిట్ చేసేసేయాలి. ఇదిగో ఆన్ ఆర్ బిఫోర్ ఈ యొక్క 31/8/2 మధ్యలో మనకి 31 సెకండ్ పేజ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, సర్టిఫికేషన్, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నాట్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్. ఈ కాలేజీలో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆటోమేటికలీ స్టాండ్ క్యాన్సిల్డ్. అంటే 6th స్టెప్ చేయకపోయినా క్యాన్సిల్ అయ్యిద్ది, 7th స్టెప్ పోయినా మనకి అడ్మిషన్ క్యాన్సిల్ అవ్వడానికి ఉంది. ఈ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ నేను హెచ్డివి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. క్యాండిడేట్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రజెంట్ అలాట్మెంట్ పెయిడ్ టు ట్యూషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఈ 8th స్టెప్ ఏంటంటే
సపోజ్ నాకు కాలేజీలో వచ్చింది, ఎవరికో ఓయూలో ఈసీఈ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చింది, నాకు ఇది చాలు అనుకున్న వాడు సెకండ్ ఫేజు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వవసరం లేదమ్మా. ఇవ్వకపోతే ఏమైంది, వాడు ఫస్ట్ ఫేజే ఉంటుంది, యాక్చువల్ ఫస్ట్ ఫేజే ఉంటుంది. ఎవడైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలో వాడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ది క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రజెంట్ అలాట్మెంట్ అండ్ పెయిడ్ ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫర్ ద ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఆప్షన్స్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది, అది వేరే విషయం. తర్వాత ఆల్ క్యాండిడేట్స్ క్యాన్ పార్టిసిపేట్స్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫర్ చేంజ్ ఆఫ్ కాలేజ్ బ్రాంచ్ ఇఫ్ డిజైర్డ్. అంటే మీకు ఇష్టమైతేనే మీరు పార్టిసిపేట్ చేయండి, అది మ్యాండేటరీ ఏం కాదు. మీకు ఇష్టము నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి, నాకు మంచి సపోజ్ నాకు ఓయూ సిబిఐటి నుంచి నాకు జేఎన్టీ కావాలి ఫస్ట్, మీరు వెళ్ళచ్చు, తప్పేం లేదు. ది క్యాండిడేట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వితౌట్ పేయింగ్ ట్యూషన్ ఫీజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అది ఇక్కడ 10వ గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ కెన్ పార్టిసిపేట్, ఎవరైతే క్యాండిడేట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వితౌట్ పేయింగ్ ట్యూషన్ ఫీజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ బట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మేడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆటోమేటికల్లీ స్టాండ్ క్యాన్సిల్డ్. క్యాండిడేట్ విల్ హ్యావ్ నో క్లైమ్ ప్రొవిజనల్ అలాట్మెంట్. క్యాండిడేట్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్లో ఒక అతనికి నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, నేను ట్యూషన్ ఫీజు కట్టలే కరెక్టే, నాకు ఫస్ట్ ఫేజ్లో టీసీ వచ్చింది, నాకు ఎక్స్ అనే కాలేజీలో వచ్చింది అలాట్మెంట్, నేను వై అనే కాలేజీకి పెట్టుకున్నా. వై అనే కాలేజీకి పెట్టుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్ ట్యూషన్ ఫీజు పే చేయలే పేయింగ్ ట్యూషన్ ఫీజ్ ఇన్ ఫస్ట్ పేజ్ బట్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ మేడ్ ఇన్ ఫస్ట్ పేజ్ ఆటోమేటికలీ స్టాండ్ క్యాన్సిల్. క్యాండిడేట్ విల్ హ్యావ్ నో క్లైమ్ నో ప్రొవిజనల్ అలాట్మెంట్ మేడ్. ఇదమ్మా, ఇది ఇలాగ ఉంది మనకి. ఇది చూస్తే సపోజ్ ఇఫ్ క్యాండిడేట్ అలాటెడ్ సెకండ్ ఫేజ్ డోంట్ రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ దే ఆర్ నాట్ పర్మిటెడ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్. ఇది అందరికీ తెలుసు, మ్యాండేటరీ. ఇది ఈ విధంగా ఉంది. ఎన్సీసీ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సీట్ లాగ్ అంటూ మీరు ఆన్లైన్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే లాగిన్ అవ్వచ్చు. మరి ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కొన్ని క్వశ్చన్లు ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్ ఐ అగ్రీ, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ హెల్ టైమ్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ, మనము డిగ్రీలో జాయిన్ అవ్వకూడదు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు వెరిఫై ట్రాన్సాక్షన్ లిమిట్ వ్యాలిడ్ ఆఫ్ క్రెడిట్ డెబిట్ కార్డ్ బై పేయింగ్. క్యాండిడేట్ మీరు పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి మీ కార్డ్ లిమిట్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. కార్డ్ లిమిట్ చెక్ చేసుకోండి. కొంతమందికి 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇది కన్వీనర్ వెబ్సైట్ 2024 టీజీ వెబ్సైట్ 2024 కన్వీనర్ ఇచ్చిన షీట్ అమ్మ. ఇది మీకు అర్థమవుతే కామెంట్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా అయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అంటే ఇవి ఈ డిస్కషన్స్లో ఉన్నాయి. మీరు ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ మనం ఇచ్చాం కదా డాక్యుమెంటు, ఆ డాక్యుమెంట్లో వెళ్ళిపోవండి. మీరు అక్కడికి వెళ్ళేసి ఒక్క నిమిషం, ఇక్కడ ఆటోమేటిక్గా జాయినింగ్ ఫీజు ఇక్కడ కట్టేసేయండి. మీరు ఎంత కట్టాలో అంత ఇక్కడ కట్టేసేయండి అమ్మ. సో ఇక్కడ కట్టేస్తే మీకు బ్యాంక్ అకౌంట్కి అయిన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూజ్ చేసి మీ ట్యూషన్ ఫీజు గేట్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాట్మెంట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు ఎఫ్ఏక్యూస్ ఫస్ట్ ఏంది, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, తర్వాత నెక్స్ట్ ఏంది సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా, సెకండ్ ఫేజ్కి వెళ్ళేవారు ఎవరు. ఈ విధంగా మనకి ఈ డిస్కషన్లో వీడియోలో అయితే చూసాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.